కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగెల్లింది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటర్, గాంధారి 68 మిల్లీమీటర్, లింగంపేట 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వర్ట్లు, ప్రధాన రోడ్డులు సైతం తెగిపోయాయి. రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి. రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగిల్లింది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటర్, గాంధారి 68 మిల్లీమీటర్, లింగంపేట 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వర్ట్లు, ప్రధాన రోడ్డులు సైతం తెగిపోయాయి. రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి. రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వర్షాలకు సంబంధించి ఐఎండీ ఏం చెప్తుంది? భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అయితే డీప్ గా బంగాళాఖాతంలో వాతావరణం తోటి ఇప్పటివరకే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పలు జిల్లాలో కురుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు చూసుకుంటే దాదాపు కామారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో 20.3 సెంటీమీటర్ల వర్షం అధిక వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది. అదే విధంగా నాగిరెడ్డిపేటలో కూడా 24.7 సెంటీమీటర్ల వర్షం, అంటే ఇవి రెండు కూడా అత్యధిక వర్షపాతాలు నమోదు కావడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వాగులు, వంకలు ఒకవైపు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొన్ని గ్రామాలకు వాగులు అధికంగా ప్రవహించడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి జిల్లా రాత్రి నుంచి అంటే చాలా వరకు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి కామారెడ్డి జిల్లాకు సంబంధించి పెద్ద చెరువు, అలుగు కూడా చాలా వరకు వాగు దుంకుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పాల్వంచ వాగు, అదేవిధంగా భీమేశ్వర వాగు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ రాకపోకలు ఆ గ్రామాలకు కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. జిల్లా హెడ్ క్వార్టర్ లోని, కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లోని దాదాపు ఇటు అయ్యప్ప కాలనీ, అదేవిధంగా బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ లో మాత్రం చాలా వరకు వాటర్ అధికంగా రావడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి అయితే వరద నీరు చేరింది. వాళ్ళు రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. నిజాం సాగర్ చౌరస్తా, అదేవిధంగా
జన్మభూమి రోడ్డు, అదేవిధంగా విద్యానగర్ కాలనీ, అదేవిధంగా ఈ వర్షపాతం నిన్నటి నుంచి కూడా అధికంగా కురుస్తుంది కాబట్టి చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా బిక్కునూరు, బీబీపేట, అదేవిధంగా మాచారెడ్డిపల్లి, తాడ్వాయి, అదేవిధంగా రాజంపేట ఈ గ్రామాలలో కూడా చాలా బాగా వర్షం రావడంతో కూడా చాలా వరకు పంటలు నీట మునిగిన పరిస్థితి చెప్పవచ్చు. రైతులు పంట వేయడం జరిగింది. ఆ పంట వేసిన సమయంలో ఇప్పుడు ఈ వాగులు వరదలు రావడంతో కూడా చాలా వరకు పంటలు అయితే మొత్తం నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రోడ్లు కూడా కొన్ని చోట్ల ఈ వరద నీటితోటి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అత్యధికంగా వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రెండు మండలాల్లో ఇటు ఎల్లారెడ్డిపేట మండలం, అదేవిధంగా ఇటు నాగిరెడ్డిపేటలో కూడా ఈ ఎల్లారెడ్డిపేటలో 25.3%, అదేవిధంగా నాగిరెడ్డిపేటలో 24.7%. అంటే సెంటీమీటర్ల వర్షం కురియడంతో కూడా ఇది అత్యధిక వర్షపాతంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ శాఖ అధికారులు కూడా, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లు కావచ్చు, అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా సూచనలు ఇచ్చే విధంగా, అదేవిధంగా అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటే ఎక్కడెక్కడైతే వాగులు పొంగి పొరులుతున్నాయో, రాకపోకలు నిలిచిపోయే విధంగా ఆ ప్రాంతంలో మాత్రం భారీ గేట్లు ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తంగా ఉండేటట్టు ఎవరినైనా అక్కడ కాపలా ఉంచాలనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా చాలా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా ఈ వర్షం అదే విధంగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రానున్న 2-3 రోజుల వరకు కూడా వర్షాలు ఇదే విధంగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి నిన్న రాత్రి నుంచి చాలా వరకు కురుస్తుంది వర్షం. కాబట్టి చాలా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు అంటే ఎక్కడైనా ఇళ్లలోకి వర్షం నీరు వచ్చేది కాబట్టి అక్కడ అప్రమత్తంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినట్టయితే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఫుడ్ కావచ్చు, ఏదైనా తినడానికి ఇవ్వడానికి కానీ వాళ్ళకు షెల్టర్లు కూడా కల్పించాలని ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఇక్కడ వాగులు, వంకలు, కుంటలు పొంగి పొరులుతున్నాయో అక్కడ పక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ వాగులను దాటవద్దు, అదేవిధంగా వాగులను దాటినట్టయితే ప్రమాద హెచ్చరికలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా సురక్షంగా ఉండాలనే కోణంలో కూడా అక్కడ కూడా వేరే వాళ్ళ నుంచి అక్కడ సురక్షితంగా ప్రజలు ఉండే విధంగా కూడా చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరో 2-3 రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వాగులు అధికంగా ప్రవహించే చోట కూడా మాత్రం దాటవద్దు. వాటిని దాటినట్టయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఈ వరద నీరు అధికంగా రావడంతో డ్రైనేజీలు పొంగి పొరలు ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా మాత్రం అక్కడ మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు, అక్కడ రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళను వేరే చోట్లకు తరలించి వాళ్ళకు సురక్షితంగా ఉంచే ప్రదేశాలను కూడా పంపించాలనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లా శాఖ అప్రమత్తంగా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.